అమరజీవి పొట్టి శ్రీరాములు నిరుపమాన త్యాగ ఫలమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించిందని, ఆయన నిస్వార్థ ఆత్మార్పణకు తెలుగు ప్రజలందరూ సదా కృతజ్ఞతాబద్ధులమై ఉండాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సివిఎం స్కూల్ రోడ్ ఫెలోషిప్ చర్చ్ సెంటర్లో గల ఆయన విగ్రహం వద్ద ఆత్మార్పణ దినం పాటిస్తూ జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ కమిషనర్ భావన, పలువురు జిల్లా అధికారులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మూల పురుషుడు పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడని కొనియాడారు. కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్రుల హృదయాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్థాయిగా నిల్చుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, యువజన సర్వీసుల శాఖ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్, పలువురు అధికారులు, పుర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైన నాయకుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకరు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనని స్మరించుకుంటూ, ఆయన చేసిన త్యాగాలని, ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాంలో మనం కూడా కాకినాడ జిల్లాలో జెడ్పీ సెంటర్ అంటామా, సిపిఎం కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించడం అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ డిపార్ట్మెంట్స్ నుంచి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అండ్ ఆయన కృషిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఆయన సాధించిన ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు ప్రతి మార్గంలో తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.